హాయ్. ఫస్ట్ అయితే ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియోని మీరు లాస్ట్ దాకా చూడలేరు. చూసినా అప్లై చేయలేరు. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చూడలేరు అని అంటే రా ఎడిట్ లేకుండా వస్తుంది. సో మీరు అంతసేపు ఉండలేరు. మీ రిటెన్షన్ స్పామ్ చాలా తక్కువ నాకు తెలుసు. అండ్ మీరు ఎందుకు అప్లై చేయాలంటే మీరు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలని అనుకోలేదు. ఒకవేళ మీరు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలని లేరు అని అనుకోకపోతే ప్లీజ్ ఈ వీడియోని మీకు స్కిప్ చేసేయండి. మీకు అవసరం కూడా లేదు. ఓకే, టైం వేస్ట్ అవుతుంది. మనం స్టార్ట్ చేద్దాం వీడియో. లెట్స్ గో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి సోషల్ మీడియా అడిక్షన్ ఈజ్ పెద్ద అడిక్షన్. తెలుసు కదా, సోషల్ మీడియా అడిక్షన్. సో నేనెవరు రా చెప్పడానికి అంటే నేను సోషల్ మీడియా వాడడం బంద్ చేసిన కాబట్టి నేను రియల్ లైఫ్లో ఎలా వాడడం బంద్ చేశానో చెప్తా. అరే నువ్వెట్లా చెప్తున్నావురా, నీ స్టాటిస్టిక్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. నేను ఒక 6 hours to 7 hours డైలీ ఇన్స్టాగ్రామే కన్జ్యూమ్ చేస్తూని అక్కడి నుంచి ఇన్స్టాగ్రామ్ని కన్జ్యూమ్ చేయకుండా దాకా వచ్చిన. అండ్ స్నాప్చాట్ దాదాపు ఒక 1 hour కన్జ్యూమ్ చేస్తూని స్నాప్చాట్ జీరో, అసలు స్నాప్చాట్ డిలీట్ చేసిన. ఓకే, యూట్యూబ్ దాదాపు ఒక 2-3 hours కన్జ్యూమ్ చేస్తూని యూట్యూబ్ని 1 hour కన్జ్యూమ్ చేసేటట్టు నేను చేసుకున్నా. అది ఇంకా ప్రొడక్టివిటీ కోసమే. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద మెయిన్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్స్టాగ్రామ్ లేకుండా నువ్వు లేవు అని ఒకటి ఉంటుంది. కొంత కేటగిరీస్ ఉంటుంది. లైక్ కంటెంట్ పోస్ట్ చేస్తావు, మీమ్ పోస్ట్ చేస్తావు ఆర్ ఎక్సెట్రా. లైక్ దానిలో కాంటాక్ట్స్ ఉన్నాయి అని అనుకుంటే నేను కింద ఒక యాప్ ఇస్తా. దాంట్లో ఫీడ్ రాదు, ఇది రాదు, నథింగ్. ఓన్లీ ఒక మెసేజెస్ మాత్రం వస్తాయి. ఓకే, మెసేజెస్ మాత్రం వస్తాయి. అది డౌన్లోడ్ చేసుకో, కింద లింక్ ఇస్తా, వాడు. నీకు దమ్ముంటే ఇది వాడు. ఇన్స్టాగ్రామ్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఒకవేళ నీకు రియల్గానే ఇన్స్టాగ్రామ్తో ఏం అవసరం లేదు, నా కాంటాక్ట్స్ లేరు, ఏం లేరు అనుకుంటే ప్లీజ్ అకౌంట్ డిలీట్ చేయి, వెళ్ళిపో. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, స్నాప్చాట్ ఉందా, ప్లీజ్ డిలీట్ చేసేయి. అవసరం లేదు. నువ్వు స్నాప్చాట్ డిలీట్ చేయవు అని అనుకుంటున్నావా, కష్టం. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేసేయి, నీకు అవసరం కూడా లేదు. స్నాప్చాట్ డిలీట్ చేయి. అకౌంట్ని డిలీట్ చేయబుద్ధి కాకుంటే యాప్ని డిలీట్ చేసి పక్కకు ఉంచుకో. కానీ మళ్ళీ ఎంటర్ అవుదామని అనుకుంటే మాత్రం ప్లీజ్ ఎంటర్ కాను, ఏదో ఉండని మెమోరీ లెక్క అని అనుకుంటే పెట్టుకో, కానీ డిలీట్ మాత్రం చేయాల్సిందే. నెక్స్ట్ పాయింట్. సో అరే భయ్, 2 బాగున్నాయి అని అనుకుంటూ 2 చేసేసిన. డే వన్ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ లేదు, వచ్చినా కానీ లేదు. స్నాప్చాట్ లేదు. నువ్వేం చేస్తావు అని అంటే యూట్యూబ్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తావు. ఇది నేను లైఫ్లో చేసిన షార్ట్స్ యూజర్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ బదులు షార్ట్స్ చూసిన. సో దీన్ని ట్యాకిల్ చేయడానికి కూడా నా దగ్గర ఒకటి ఉన్నది. యూట్యూబ్లో ఒక స్పెసిఫిక్ సెట్టింగ్ ఉన్నది. ఆ స్పెసిఫిక్ సెట్టింగ్ చెప్తాను. అండ్ నో స్క్రోల్ అనే ఒక యాప్ కూడా ఉంది. ఆ నో స్క్రోల్ అనే యాప్ కూడా కింద లింక్ ఇస్తా, పో. ఈ కింద లింక్ ఇస్తా అన్నాడు ఏదో నాకు ఏదో వస్తుందని కాదు, నీకు ఫ్రిక్షన్ లేకుండా ఉండడానికి మాత్రమే. నీకు డౌన్లోడ్ చేసుకోవాలంటే నో స్క్రోల్ ఉన్నది, డౌన్లోడ్ చేసుకో. ఓకే, నో స్క్రోల్ ఉన్నది. ఇక్కడ ఒక వీడియో డిస్ప్లే చేస్తా, ఎట్లా, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఎట్లనైతే యూట్యూబ్ని సెటప్ చేసుకోవాలో. దానిలో నీకు ఏదైతే ప్రొడక్టివిటీ కావాలనుకుంటున్నా వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో, మీతో వాళ్ళని ఇగ్నోర్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ చేసేసిన, స్నాప్చాట్ చేసేసిన, యూట్యూబ్ చేసేసిన, యూట్యూబ్ షార్ట్స్ బంద్ చేసిన, ఎవ్రీథింగ్ బంద్ చేసినారా బై, నో డిస్ట్రాక్షన్ అని అనుకుంటావు. ఇప్పుడు వస్తుంది రియల్ డిస్ట్రాక్షన్. ఇవన్నీ అయి నేను బెట్ చేస్తా, నువ్వు ఫోన్ ఇంకెక్కువ యూజ్ చేస్తూ ఉంటావు. పక్కా నేను బెట్ చేస్తా. ఏం చేస్తావు అని అంటే అన్నీ బంద్ చేసినావు, పిచ్చిలేస్తుంది నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్చిలేసి ఏం చేస్తావు తెలుసా, ఫోన్ని స్క్రోల్ చేస్తూనే ఉంటావు, ఏదో ఎత్తుకుతావు, ఏదో చేయాలని ఒక హంగర్ ఉంటుంది నీ దగ్గర. ఆ హంగర్ని పోగొట్టుకోవాలంటే ఫోన్లో ఒక యాప్ ఉండాలి, మినిమలిస్ట్ అని.
మినిమలిస్ట్ అని. ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూ ఉంటూ, ఏదో పిచ్చి పిచ్చిగా యాప్ ఓపెన్ చేస్తూ ఉంటావు. నేను కింద ఒక లింక్ ఇస్తా, యాప్ డౌన్లోడ్ చేయి. ఇంటర్ఫేస్ అయితే ఇట్లుంటుంది. నేను ఇక్కడ ఒక పిక్చర్ ఆర్ వీడియో చూపెట్టడానికి ట్రై చేస్తా. మినిమలిస్ట్ అని ఒక యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకో. ఇది ఏంటంటే ఐకాన్స్ అన్నీ బంద్ చేస్తే దాదాపు కొంతమందికి ఐడియా ఉంటుంది, కొంత ఐడియా లేని వాళ్ళకి ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ ఇస్తా, చూసుకో. ఇట్లుంటుంది. ఇది వాడు, నీకు దమ్ము ఉంటే ఇది వాడు. చాలామందికి ఇది దమ్ము లేదు, ఎందుకనంటే నా ఫోన్ని ఎందుకు మార్చుకోవాలి? కంఫర్ట్ జోన్, ఇదే కంఫర్ట్ జోన్. ఈ కంఫర్ట్ జోన్లో బ్రేక్ చేయాలి. ఇది కూడా చేసినాం, ఓకేరా బై. మినిమలిస్ట్ కూడా చేసిన. అరే సనత్, నువ్వు చేసింది అన్నీ చేసేసినా మరి ఏమైందిరా అని అంటావు. మరి ఇంకా నా ఏంటి స్క్రీన్ టైం అట్లనే ఉంది అని అంటావు. స్క్రీన్ టైం నీది తక్కువ అవుతుంది, కానీ మరీ అంత తక్కువ అయితే కాదు. నువ్వు ఏం చేస్తావు అంటే, ఇవన్నీ దాళ్ళు క్లోజ్ అయినాయి కాబట్టి నీ మైండ్ ఏం చెప్తుంది తెలుసా? పో మూవీస్ చూడు అని అంటుంది. పక్కా నేను ఇస్తా, పో మూవీస్ చూడు. ఎందుకంటే ఈ రియల్ టైంలో నేను ఫేస్ చేసిన. ఓకే, ఇప్పుడు దీన్ని నువ్వు ఎట్లా ట్యాకిల్ చేయాలి? అసలు దీన్ని ట్యాకిల్ చేయడానికి ఏ యాప్ లేదు, ఏం లేదు. పోవాలి, పనిని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నీ దగ్గర టైం ఎక్కువ ఉన్నది కాబట్టి నువ్వు ఫోన్ మీద ఎక్కువ పెడుతున్నావు. ఇప్పుడు ఫోన్ నీకు డిస్ట్రాక్షన్ లెస్ అయింది, కానీ నీ దగ్గర టైం అంత ఉన్నది కాబట్టి నువ్వు ఫోన్ వాడుతున్నావు. డిస్ట్రాక్షన్స్ నీకు జీరో అయినాయి. టైం ఉంది, టైం ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ రిమూవ్ చేసినాం, కానీ గుడ్ హ్యాబిట్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేయకపోతే కష్టం. సో ఏం చేయాలంటే, టైం దొరికితే వర్కౌట్ చేయాలి. కానీ ఇది ఎవ్వడూ చేయలేదు. నేను చెప్తానా, నేను కూడా ఫెయిల్ అయినా స్టార్టింగ్లో, కానీ చెయ్యాలి. వర్కౌట్ చేయవా, మెడిటేషన్ చేసుకో. మెడిటేషన్ అస్సలకే చేయరు మీరు, నాకు తెలుసు. ఓకే, చేయకు, పోయి చదవవా? సరే, అకాడమిక్స్ వద్దా, నార్మల్ బుక్స్ చదువు. నార్మల్ బుక్స్ కూడా వద్దా, బయట వాక్ కూడా వద్దా, ఫ్రెండ్స్తో తిరుగు. ఫ్రెండ్స్తో కూడా వద్దా, ఇంకా పేరెంట్స్తో మాట్లాడు. పేరెంట్స్తో కూర్చొని మాట్లాడు, పేరెంట్స్కి ఏమైనా హెల్ప్ చేయి. అవి కూడా వద్దా, ఇంకా నేనైతే ఏం చేయలేను. ఇక ఫోన్ కూర్చొని వాడుతావు, సోఫాలో కూర్చుంటావు ఆర్ బెడ్ మీద వండుకుంటావు, ఇదే ఎండ్లెస్ స్క్రోల్ చేస్తావు. ఓకే, ఇవన్నీ చేయాలనుకుంటే టైంని క్రియేట్ చేసుకో. టైం క్రియేట్ చేసుకోవడం కాదు, వర్క్ని క్రియేట్ చేసుకో. టైము నీ దగ్గర బిజీగా, వర్క్లో ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. ఇది చేస్తే నేను చెప్తాను, ఒక 7 days తర్వాత రా, నీ స్క్రీన్ టైము కమెంట్స్లో పెట్టు. ఓకే, బాయ్.